హాయ్ అండి. కట్టు పొంగల్ రెసిపీ అంటే ఎంతమందికి తెలుసండి? మా వాళ్ళకైతే చాలా ఇష్టం. మీకెవరికైనా ఈ రెసిపీ తెలిస్తే మీరు ఎప్పుడైనా చేసుకొని తింటే కామెంట్ చేయండి. ఇంకా దీనికోసం అయితే నేను ఒక 5, 6 పచ్చిమిర్చి, మిరియాలు, పచ్చిశనగపప్పు 4, 5 స్పూన్లు, సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు అయితే తీసుకున్నానండి తాలింపుకి. తాజాగా కరివేపాకు కూడా ఉండాలి. ఇంక ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. మనం దీనికోసం అయితే కుక్కర్లోను ఒక పావు కప్పు రైసు, ఆ పావు కప్పు రైస్కి 2 కప్పుల వరకు అయితే పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక కప్పుకి ఇంకొక కప్పు ఎక్స్ట్రా వాటర్ అయితే వేయాలండి. అంటే ఇప్పుడు మనకి 3 కప్పులు కొలత కదా, ఇది 3 కప్పుల కొలతకి 3 రెళ్ళు 6 కదా, 6 కాకుండా 7, 8 గ్లాసులు అయితే వేసేసుకొని వాటరు మెత్తగా ఉడికిపోనివ్వాలండి. ఆ రైస్ అంతా ఉడికిపోయేటప్పుడు అయితే ఫస్ట్ కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలన్నమాట. అందులోనూ పసుపు వేసేసి మంచిగా ఉడికేసాక అందులోకి కొంచెం 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. వేసుకొని గరిటె జారుగా ఉంటే బాగుంటుందన్నమాట. ఇది వేడివేడిగానే తినాలండి. వేడివేడిగా తింటే మంచిగా రొంప అటువంటి ఏవైనా ఉన్నా సరే పోతాయి అన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా దీంట్లోకైతే పోపుకి ఎక్కువ నెయ్యి వేసుకోవాలండి. ఓన్లీ నెయ్యితోటే తాలింపు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. నేనైతే ఇందులోకి ఒక పావు కప్పు నెయ్యి అయితే వేసానండి. వేసేసి అందులోకి ఈ పోపు సరుకులన్నీ వేసేసుకొని మంచిగా వేగాక ఇది ఇందులోకి తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ వచ్చేసి వేడివేడిగానే సర్వ్ చేసుకోవాలన్నమాట. చల్లారితే అస్సలు తినలేము. వేడివేడిగానే చాలా బాగుంటుందండి. చల్లారిపోయిందనుకోండి అంటే మనకి ఇడ్లీలు ఎలా లేస్తాయో అలాగా ముద్ద ముద్దల్లా ఉంటుందన్నమాట. బాగోదు. వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. ఇందులో కాంబినేషన్గా కొబ్బరి చట్నీ లేకపోతే ఆవకాయ సూపర్ టేస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ వేడివేడిగా ఉన్న దాని మీద ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్